10 ఏళ్ల పవర్లో ఉన్న పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అధికారం పోయేసరికి ఎక్కడ లేని తిప్పలు వచ్చి పడుతున్నాయి. కష్టకాలంలో భరోసా ఇవ్వని నేతలకు సొంత పార్టీ కార్యకర్తలే షాక్ ఇస్తున్నారు. మీ నాయకత్వం ఇక వద్దని మొహాల మీదే చెప్పేస్తున్నారు. ఓరుగల్లు జిల్లాలో కేడర్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆ నాయకుడెవరు? ఆయనపై ఎందుకింత వ్యతిరేకత? ఉద్యమకాలం నుంచి పార్టీకి ఆయుపట్టుగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకి దయనీయంగా మారుతోంది. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం, సీనియర్ నేత కడియం శ్రీహరి లాంటి వారు పార్టీని వీడారు. మరికొందరు నాయకులు కూడా బీఆర్ఎస్ కి దూరమయ్యేలా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరి అధికారాన్ని అనుభవించిన కొందరు నేతల పరిస్థితి అయితే ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. అధికారం మారాక అవకాశమున్న నేతలు కండువా మార్చేస్తే పార్టీతోనే ఉన్న నేతలకు కేడర్ నుంచి సెగ తగులుతోంది. మీరొద్దు, మీ నాయకత్వము వద్దు, వెళ్లిపోండి మహాప్రభో అంటూ సొంత పార్టీ నేతలే కన్నెర్ర చేస్తున్నారు. కొన్ని చోట్ల పార్టీ నుంచి వెళ్లిపోవాలంటూ సొంత పార్టీ కేడరే తిరుగుబాటు చేయడం ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. భూపాలపల్లి నియోజకవర్గంలో ఈ నాయకుడు మాకొద్దంటూ బహిరంగంగానే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై పార్టీ నేతలు రివర్స్ కావడంపై ఆ జిల్లాలో చర్చ జరుగుతోంది. అధికారంలో ఉండగా మాకేం చేశావంటూ మాజీ ఎమ్మెల్యే గండ్రని బీఆర్ఎస్ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గం ఏర్పాటైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తొలిసారి గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచారు. 2014లో ఉద్యమ నేత సిరికొండ మధుసూదనాచారి గెలిచి తెలంగాణ తొలి స్పీకర్ అయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ క్యాడర్ రెండుగా చీలిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంకటరమణారెడ్డికే టికెట్ ఇవ్వడంతో మధుసూదనాచారి పార్టీ మారతారనే ఊహాగానాలు నియోజకవర్గంలో వినిపించాయి. కానీ అధినేత కేసీఆర్ మాజీ స్పీకర్ ని సముదాయించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో గండ్ర ఓడిపోగా మధుసూదనాచారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో గెలిచి తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చిన గండ్ర ఇటు నియోజకవర్గంలో అటు జిల్లా పార్టీలో ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పదవిని భార్య గండ్ర జ్యోతికి ఇప్పించుకున్నారు. అయితే అధికార పార్టీలోకి వచ్చినప్పటికీ సొంత పార్టీ నేతలకు ఎలాంటి మేలు చేయకపోగా వర్గాలుగా విడగొట్టి పార్టీని చిన్నాభిన్నం చేశారని అపవాదు మూటగట్టుకున్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు చేతిలో 50,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోవడంతో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాయట. ఓటమి తర్వాత పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు హామీలిచ్చి మాట తప్పినట్లే సొంత పార్టీ నేతలను కూడా మోసం చేశారని మండిపడుతోంది భూపాలపల్లి బీఆర్ఎస్ క్యాడర్. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట గండ్ర వెంకటరమణారెడ్డి. చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలను పట్టించుకోని గండ్ర ఇటీవల పార్టీ అధిష్టానం పిలుపుతో రుణమాఫీపై ఆందోళనలకు పిలుపునిచ్చినా కేడర్ నుంచి పెద్దగా స్పందన లేదు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాకుండా రేగొండ మండల కేంద్రంలో పట్టుమని 10 మంది కార్యకర్తలతో ధర్నా చేయడం, అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం చేశావంటూ సొంత కేడరే సూటిగా ప్రశ్నించడంతో గండ్ర తెల్లమొహం వేయాల్సి వచ్చింది. ఇల్లు కట్టిస్తానని మాటిచ్చి మోసం చేశారని మొహం మీదే ప్రశ్నించిన కార్యకర్తను పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఈ అనుభవంతో ఎందుకొచ్చిన గోలన్నట్టే మొహం చాటేస్తున్నారట మాజీ ఎమ్మెల్యే. గండ్ర వెంకటరమణారెడ్డి తీరుతో అసంతృప్తితో ఇప్పటికే భూపాలపల్లి మున్సిపాలిటీలో కొంతమంది కౌన్సిలర్లతో పాటు కొందరు నేతలు కాంగ్రెస్లో చేరిపోయారు. మరికొందరు అధికార పార్టీ వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది. గతంలో పార్టీ పెద్దగా ఉన్న మధుసూదనాచారి నియోజకవర్గానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ పార్టీ క్యాడర్ సమస్యలు తీర్చేవారని, ఇప్పుడా లోటు కనిపిస్తోందని గులాబీ పార్టీ క్యాడర్ వాపోతున్నారట.
భరోసా ఇవ్వాల్సిన అధిష్టానమే మౌనంగా ఉండిపోతే ఇక పార్టీలో ఉండి ఏం చేయాలని గండ్ర వెంకటరమణారెడ్డి ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రశ్నించడం మొదలుపెట్టారట. హస్తం పార్టీలో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్లిన గండ్ర తన కెరియర్కి తానే పులి స్టాప్ పెట్టుకున్నారని చర్చ జరుగుతోంది. కష్టమో నష్టమో బీఆర్ఎస్లోనే ఉంటారా, తన దారి తాను చూసుకుంటారా అన్నదే ఓరుగల్లు పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ.